అమ్మా చెప్పమ్మా, నీ పేరేందమ్మా? మా పేరు అందేవారి గోదావరి. మేము షేక్పేటలో ఉంటాము. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. ఇప్పుడు కొల్లూరు షిఫ్ట్ అయ్యాము. మాకు ఆనందంగా ఉంది. మా బాబుకు కూడా హెల్త్ ఇష్యూ ఉంటే కూడా మాకు గోపీనాథ్ సారు మాకు సీఎం ఫండ్ కూడా ఇప్పించారు. మాకు చెక్ ఇచ్చారు. మా బాబుకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యి చూపు కూడా డ్యామేజ్ అయింది. సార్ చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు అప్పుడు. అవును. ఇప్పుడు మా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి పెట్టుకుంటే సంవత్సరం అవుతుంది, ఒక్క రూపాయి కూడా రాలేదు మాకు. ఇంకా సంవత్సరం నుండి ఆయన కాలు ఎరిగింది, రాడేశారు. నేను ఒక్కదాని పని చేయాలి, ముగ్గురిని నడపాలి, అలా పరిస్థితి. ఏమేమి వచ్చినాయమ్మా నీకు పథకాలు? కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు మాకు ఏమీ రాలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు. అంతే. మాకు టీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ ఉన్నది, చాలా వచ్చినాయి. మాకు ఇల్లు వచ్చింది, మా బాబుకు సపోర్ట్ వచ్చింది, ఇంకా సీఎం ఫండ్ది. హాస్పిటల్ తిరగడం కూడా మాకు కొంచెం చాలా ఉచితంగా అయింది. మా చేతి నుంచి డబ్బులు లేక కొంచెం చాలా ఇబ్బందులో ఉన్నాం. చెట్ల కింద అడుకో తిన్నాం మేము ఆ టైంలో. అప్పటి టైము అట్లా చూసాం, కానీ ఇప్పుడైతే ఏమీ సపోర్ట్ లేదు. ఇది కాంగ్రెస్ వచ్చిందంటే కరువు కాలం అయిపోయింది ఖచ్చితంగా. జూబ్లీస్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు. లేదు, టీఆర్ఎస్ పక్కా టీఆర్ఎస్ వస్తుంది, పక్కా వస్తుంది అని చెప్తున్నా. కేసీఆర్ గారు. టీఆర్ఎస్, కేసీఆర్ గారికి. జై తెలంగాణ.